Good morning, my dear buddies. Welcome back to our channel. Welcome back to our series of communication English videos. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మనలాంటి ఎంతోమంది వరకు చేరుకుంటుంది. మనం సెంటెన్సెస్ తయారు చేయడం గురించి గత 2-3 వీడియోల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రెజెంట్ టెన్స్లో సబ్టెన్స్ అయిన ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ టెన్స్ని ముఖ్యంగా 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం. మొదటిది టు టాక్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్, మన యొక్క అనుభవాల గురించి చెప్పేటప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిరుపతి 3 సార్లు వెళ్ళాను అని చెప్పాను అనుకోండి, దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఇంకా ఏంటంటే టు టాక్ అబౌట్ రీసెంట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్, ఈ మధ్య జరిగిన సంఘటనల గురించి మనం చెప్పేటప్పుడు ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్లీ ఐ హ్యావ్ గాన్ టు ఊటీ, నేను ఈ మధ్య ఊటీకి వెళ్ళాను, నేను ఇప్పుడే వర్క్ ఫినిష్ చేశాను, నేను ఇప్పుడే తిన్నాను, అతను ఇప్పుడే నిద్రపోయాడు. లైక్ దట్ ఏదైనా పని ఇప్పుడే జరిగింది అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఈ టెన్స్లో మనం ఒక సెంటెన్స్ తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్లో మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ ఆర్ హ్యాస్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్, V3 అనేది మెయిన్ వెర్బ్. అంటే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని మనం ఇక్కడ ఈ టెన్స్లో ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ అయినా, వి అయినా, యు అయినా, దే అయినా ఇది ప్లూరల్ నౌన్ మనం ఉపయోగిస్తే హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ని ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ, షీ అయినా, ఇట్ అయినా ఎనీ సింగులర్ నౌన్ ఉంటే మనం హ్యాస్ని ఉపయోగించాలి. ఈ టెన్స్లో మనం కొన్ని వర్డ్స్ని రెగ్యులర్గా ఉపయోగిస్తుంటాం. అవి ఏంటంటే ఎవర్, నెవర్, జస్ట్, రీసెంట్లీ, ఆల్రెడీ, ఎట్, టిల్, సో ఫార్, లేట్లీ, బిఫోర్, బై దట్ టైం. ఎవర్ ఎప్పుడు, నెవర్ ఎప్పుడు కాదు, జస్ట్ ఇప్పుడే, రీసెంట్లీ ఈ మధ్య, ఆల్రెడీ ఇప్పటికే, ఎట్ ఇంకా కాదు, టిల్ వరకు, సో ఫార్ ఎప్పటి నుంచో, లేట్లీ ఈ మధ్య, బిఫోర్ ముందు, బై దట్ టైం ఆ సమయంలో. ఈ పదాన్ని మనం మన సెంటెన్స్లో యాడ్ చేయడం వల్ల మన వాక్యాలు ఇంకా అర్థవంతంగా తయారవుతాయి. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం ఇప్పుడు కొన్ని వాక్యాలు తయారు చేద్దాం. దినేష్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్ జస్ట్ నౌ. దినేష్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్ జస్ట్ నౌ. దినేష్ తన పనిని ఇప్పుడే పూర్తి చేశాడు అంటే ఆ పని కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడే జరిగింది అని దాని అర్థం. దినేష్ థర్డ్ పర్సన్ సింగులర్, సో నేను ఇక్కడ హ్యాస్ ఉపయోగించాను. ఫినిష్ అనేది మెయిన్ వెర్బ్, ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్, ఫినిషింగ్, ఫినిషెస్, V3 ఫామ్. హిజ్ వర్క్ అనేది ఆబ్జెక్ట్, జస్ట్ నౌ అనేది ఒక యాడ్వర్బ్, ఇప్పుడే అని అర్థం. దినేష్ తన పని ఇప్పుడే పూర్తి చేశాడు అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్. దాన్ని నేను నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వెర్బ్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుందని మనకు తెలుసు. దినేష్ హ్యాజంట్ ఫినిష్డ్ హిజ్ వర్క్ యట్. దినేష్ తన పనిని ఇంకా పూర్తి చేయలేదు, నెగిటివ్ సెంటెన్స్. హ్యాస్ దినేష్ ఫినిష్డ్ హిజ్ వర్క్, దినేష్ తన పని పూర్తి చేశాడా, పాజిటివ్ ఇంటరాగేషన్. హ్యాజంట్ దినేష్ ఫినిష్డ్ హిజ్ వర్క్, లేదా హ్యాస్ దినేష్ నాట్ ఫినిష్డ్ హిజ్ వర్క్ అన్న అర్థం ఏంటంటే దినేష్ ఇంకా తన పని పూర్తి చేయలేదా. ఇంకా మనం ఈ WH ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ని యాడ్ చేసి మరికొన్ని సెంటెన్సెస్ని మనం తయారు చేయొచ్చు. ఎలా అంటే వేర్ హ్యాస్ దినేష్ ఫినిష్డ్ హిజ్ వర్క్, దినేష్ తన పనిని ఎక్కడ పూర్తి చేశాడు అని దాని అర్థం. వై హ్యాజంట్ దినేష్ ఫినిష్డ్ హిజ్ వర్క్, వై హ్యాజంట్ దినేష్ ఫినిష్డ్ హిజ్ వర్క్, దినేష్ తన పని ఎందుకు పూర్తి చేయలేదు అని దాని అర్థం. వెన్ హ్యాస్ దినేష్ ఫినిష్డ్ హిజ్ వర్క్, దినేష్ తన పనిని ఎక్కడ పూర్తి చేశాడు. హౌ హ్యాస్ దినేష్ ఫినిష్డ్ హిజ్ వర్క్, దినేష్ తన పనిని ఎలా పూర్తి చేశాడు. దిస్ ఈస్ హౌ వీ కెన్ మేక్ డిఫరెంట్ సెంటెన్సెస్ ఆఫ్టర్ వీ మేక్ ఎ పాజిటివ్ సెంటెన్స్. Let us recap what we have been discussing so far. This present perfect tense generally we use in 2 major situations. The first one is to talk about our experiences
and the second one is to talk about recent actions or events. If you want to make some sentences by using this tense, we have to remember this small structure. That is subject plus have or has plus V3 plus object. Here have or has both are helping verbs and V3 is the main verb. This is past participle form of the verb. That means we have to use past participle form of the base verb. If the subject is I, we, you, they or any plural noun, we have to use have. If the subject is he, she, it or any singular noun, we have to use has. Generally, we use some words or some adverbs to make our sentences beautiful. Those are ever, never, just, recently, already, at, till, so far, lately, before, by that time. Let me give some examples. I have never gone to Agra. I have recently finished my graduation. Just now I finished cooking. Just now I prepared something for you. This is how we can make different kinds of sentences by using this small structure. Once we make a positive sentence by using this structure, we can convert that sentence into negative, positive interrogation and negative interrogation. We can make some double H form of sentences also. This is how we have to use this tense. That's it. If you have not yet subscribed to our channel, subscribe now. If you feel like sharing this information, share to your friends also. Try to make some sentences by using this tense. Thanks for watching. This is GPM, your well-wisher, signing out. Until we meet again.